హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మన వీడియో ఏంటంటే సండే కదా, చికెను మటను రేట్లు చాలా ఎక్కువ ఉన్నాయి. చేపలే కొంచెం తక్కువ ఉన్నాయండి. అందుకని మనము చేపలు కూర చేసుకుంటున్నాం. చేపలు తీసుకున్నాం, ఇక్కడ కిలోన్నర తీసుకున్నాం. శుభ్రంగా కడిగి ఉప్పు పసుపు వేసి కొంచెం పెరుగు కూడా వేసి నీట్గా కడుక్కోవాలి. అప్పుడు చేప నీసు వాసన రాకుండా ఉంటుంది. ఇప్పుడు మనం ఒక టీ స్పూన్ ఉప్పు వేసుకోవాలి. ఒక 2 టీ స్పూన్లు కారం వేసుకోవాలి. కారం వేసుకొని ఒక హాఫ్ టీ స్పూన్ పసుపు వేసుకోవాలి. అల్లం చిన్నులపాయ పేస్టు అప్పుడప్పుడు ఫ్రెష్గా నూరుకున్నది 1 టీ స్పూన్ వేసుకోవాలి. 1 టీ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేసుకొని ఇవన్నీ కలిపి మంచిగా ముక్కలకు పట్టించుకొని కలిపి పెట్టుకోవాలి. ఇక్కడ ఒక మిస్టేక్ జరిగిందని ధనియాల పౌడర్ జీలకర్ర పౌడర్ వేయటం మర్చిపోయాను. ఇప్పుడు వేసుకున్నాం. 1 టీ స్పూన్ ధనియాల పౌడర్, ఒక హాఫ్ టీ స్పూన్ జీలకర్ర పౌడర్ వేసుకోవాలి. ఇవి వేసుకొని కలిపి పక్కన పెట్టేసుకోవాలి. పక్కన పెట్టేసుకొని ఒక అరగంట పక్కన పెట్టేసుకోవాలి. కానీ మనకైతే చాలా మంచిగా కామెంట్స్ పెడుతున్నారండి. చాలా థ్యాంక్స్. వ్యూస్ కూడా వస్తున్నాయి. అలాగనే మేము కొత్తగా స్టార్ట్ చేసాం కాబట్టి మంచి మంచి కామెంట్స్ పెడతా. మంచి మంచి వంటలు ఏమైనా కావాలంటే అడగండి, చేస్తాను. కష్టపడి చేస్తాను. మీరైతే చాలా మంచిగా సపోర్ట్ ఇవ్వండి నాకు వీడియోలు చూసి. ఇక్కడ మనం ఆయిల్ ఒక 4 టీ స్పూన్లు ఆయిల్ వేసుకోవాలి. చేపల కూరకి గిన్నె పెట్టుకొని ఒక 2 ఉల్లిగడ్డలు సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి. 4 పచ్చిమిరపకాయలు మజ్జిగ చీల్చి వేసుకోవాలి. ఒక రెమ్మ కరివేపాకు వేసుకోవాలి. అల్లం చిన్నులపాయ పేస్టు 1 టీ స్పూన్ వేసుకోవాలి. వేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఒక హాఫ్ టీ స్పూన్ పసుపు వేసుకోవాలి. ఇక్కడ నేను ముందుగానే ఒక 50 గ్రాములు చింతపండు నానబెట్టానండి. బాగా మంచిగా నానింది. చేపల కూరకి కొంచెం పులుపుగా ఉంటేనే బాగుండిద్ది చేపల కూర. చింతపండు కలిపి పోసుకుందాం. ఒక మామిడికాయ కూడా కట్ చేసి వేసుకున్నామండి. ఇక్కడ కారం 1 టీ స్పూను, ఒక హాఫ్ టీ స్పూన్ ధనియాల పౌడర్, ఒక హాఫ్ టీ స్పూన్ జీలకర్ర పౌడర్, ఇవన్నీ మసాలాలు. చేపల మసాలా కూడా 1 టీ స్పూన్ వేసుకొని 1 టీ స్పూన్ ఉప్పు, మిరియాల పొడి ఒక హాఫ్ టీ స్పూన్ వేసుకోవాలి. ఇవన్నీ ఈ పొడులన్నీ వేసుకొని మంచిగా కలుపుకోవాలి. చాలామంది గరం మసాలా ఎందుకు అని అంటున్నారు. కానీ గరం మసాలా వేస్తే చేపల కూరలో చాలా బాగుండిద్ది. ఒక హాఫ్ టీ స్పూన్ ఇవి మెంతులు వేస్తారు, కానీ ఇక్కడ నేను మెంతు పౌడర్ వేసాను. ఒక హాఫ్ టీ స్పూను. చేపల కూరలో మెంతు పౌడర్ చాలా బాగుండిద్ది, రుచి కూడా ఉండిద్ది. మనకు పులుసు అంతా బాగా మరిగిందండి. మనం ఏదైతే ముందు చేపలు కలిపి పెట్టుకున్నామో ఆ చేపలు తీసి ఈ పులుసులో వేసుకున్నాము. కానీ ఈ పొడులన్నీ వేసుకున్నాం కదా, మంచి స్మెల్ వస్తున్నది. పొడులు అంటే ఎక్కువేమి వేయలేదు, ఎప్పుడు వేసుకున్నాము. కానీ చాలా బాగుండిద్ది అన్నమాట చేపల కూర ఎట్టు వండుకుంటే. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. సప్పగుంటే కూర బాగుండదు. పులుపు అనేది కొంచెం ఉంటేనే పచ్చి చేపల కూర చాలా బాగుండిద్ది. మీరు కూడా ఈ విధంగా ఒకసారి ట్రై చేయండి. చేపలు వేసినాక మనం పులుసులో ఒక్కసారి గెంట పెట్టి కలపాలి. మళ్ళీ ఊరకు కలిపితే చేప అనేది చిదిరిపోయిద్ది. మనకి చేపల కూర ఉడుకుతున్న మూత పెట్టేసుకొని ఉడికించుకుందాం. మామిడికాయ ముక్కలు కూడా మంచిగా ఉడుకుతాయి. మూత పెట్టుకొని మనము ఉడికించుకుందామండి. మనకి చేపల కూర మూత తీసుకొని చూసుకుందాం. మంచిగా ఉడుకుతున్నది కూర. కూర ఉడుకుతా మంచి స్మెల్ వచ్చింది. ఇట్లాగా మనం గిన్నె పెట్టకుండా 2 పక్కల గిన్నె పట్టుకొని తిప్పి మళ్ళీ పెట్టుకోవాలి. ఇక్కడ గిన్నె అనేది పెట్టకుండా ఉండాలి. మన కూర కూడా రెడీ అయిపోయిందండి. చూసారా, మంచిగా ఉడికి ఆయిల్ అంతా సైడ్లకు వచ్చేసింది. ఇప్పుడు మనము కొంచెం కొత్తిమీర సన్నగా కట్ చేసుకొని వేసుకొని స్టవ్ బంద్ చేసుకుందాము. మనకు చేపల పులుసు రెడీ అయిపోయింది. చాలా టేస్టీగా ఉండే చేపల పులుసు రెడీ అయిపోయిందండి. వేరే ప్లేట్లోకి సర్వ్ చేసుకుందాం. ఈ చేపల కూరను మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు కూడా మంచిగా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఇప్పుడు చికెన్ మటన్ రేట్లు ఉండే కాబట్టి చేపలే బెటర్.